ఇది దేవుని మనసు. సంఘంలో దేవుని మనసు ఉండాలి. కలుపుకుపోవాలి, కలిసిపోవాలి, కసిగా పనిచేయాలి. అలా చేసింది కాబట్టే మాసిదోనియా సంఘము ఆ చుట్టుపక్కల సంఘాలకు మాదిరికరమైన సంఘం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనిచేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు పనిచేస్తే దేవుడు శక్తినిస్తాడు. నువ్వు దేవుడి చిత్తాన్ని ఎరిగి అడుగులేస్తే దేవుడి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తాడు. మీలో చాలామంది అంటారు, సార్ నాకు దేవుడి చిత్తం తెలియట్లేదు సార్, నాకు కలలు రాలేదు సార్, నాకు దర్శనం లేదు సార్, నాతో దేవుడు మాట్లాడలేదు సార్. చాలా రకాలుగా తప్పించుకోవడానికి చేసే పనులు. నేనేమంటానో తెలుసా, నీకేది తెలుసో అది చెయ్యి, ఏది తెలియదో అది దేవుడు చెప్తాడు నీకు. ప్రార్థన వచ్చా చెయ్యి, వాక్యం చదువు. పేతురికే చదువు లేదు, యోహానుకే చదువు లేదు. ఒకడు చేపలు పట్టుకున్నాడైతే ఒకడు వలలు కుట్టినోడు. అవి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అపవిత్రమైన వాళ్ళందరినీ ఈయన పేతురు చేరదీస్తే, జాగ్రత్తగా వినండి, అపవిత్రమైన వాళ్ళందరినీ, దేవుడిని ఎరిగిన వాళ్ళందరినీ ఈయన పట్టి చేరదీస్తే, ఈ వలలు కుట్టేవాడు ఉన్నారు చూసారు, యోహాను ఉన్నవాడు చూసారు, వాడిని యేసుక్రీస్తు ప్రభులో చక్కగా భద్రంగా కుట్టేశాడు ఆయన. వాళ్ళ జీవితాలు అంత చక్కగా అమర్చాడు దేవుడు. ఎందుకో తెలుసా, వాళ్ళు యేసునందు ఉన్నారు, వాళ్ళు కలిసిపోయారు. పేతురు చాలా పెద్దోడు, యోహాను చాలా చిన్నోడు. ప్రోత్సహించి పనిచేస్తా ఉన్నాడు. మీలో ఎంతమంది ఇక్కడ సంఘానికి సంబంధించిన నాకు తెలియదు, కానీ ప్రోత్సాహం చాలా అవసరం. మీరు బయటకు రాలేరా, ప్రార్థన చేసి ప్రోత్సహించండి. బయటకు రాగలరా, పరిశుద్ధులైన సేవకులతో కలిసి పరుగులెత్తండి. దేవుడు మీకు శక్తిని ఇచ్చిన కొలది. మీరు లేచి నిలబడితే పరిగెత్తటం ఆయన నేర్పిస్తాడు. మీరు పరిగెత్తితే మీ గమ్యాన్ని చేర్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా.